జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ విష్ణు పురాణమునందు 173వ రోజు పారాయణ. నిన్నటి 172వ రోజు పారాయణలో పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ నుండి నందాభిషేకము వరకు పారాయణము చేసుకుని ఉన్నాము. ఈరోజు పారాయణము దానికి కొనసాగింపుగా. సప్తర్షీణాం తు యౌ పూర్వౌ దృశ్యేతే హృది తౌ దివి తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం నిశి. సప్తర్షులలో మొదటివారు ఆకాశమున ఉదయించినారు. వారి మధ్యలో నక్షత్రము రాత్రి సమముగా కనపడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సప్తర్షీణాం ద్వితి శకటాకార తారా సప్తకం ముని మండలం ప్రాగగ్రే తత్ర మండలే ఈశాస్థానీయః ప్రాచ్యాం మరీచిః తతః పశ్చాన్నమ్రా యుగంధరాకారో వసిష్ఠః స భార్యः తతః పశ్చాదీశదున్నత ఈశా మూలస్థానీయోంగిరాः తదా సన్న పశ్చిమ చతుష్కస్య ఐశాన్యే అత్రిః ఆత్రేర్యామ్యः పులస్త్యः పులస్యాత్ పశ్చిమः పులः తదుదీత్యాశ్చతుష్కా వాయువ్యే క్రతుః వసిష్ఠాద్యామ్యా సూక్ష్మతారారుంధతి తత్ర మండలే ఉక్తం చ పూర్వభాగే మరీచిర్భర్గర్వా అపరభాగే స్థితో వాసిష్ఠోస్మాత్ పరతోంగిరాः తతోత్రిస్తస్యాసన్నః పులస్త్యः పులహ క్రతుర్భగవానాసన్నానుక్రమేణ పూర్వాద్యాస్తారా వసిష్ఠమునివరముపాశ్రితారుంధతి సాధ్వీ స్థితేతి ఏవం స్థితే యౌ పూర్వౌ ఉదయే ప్రథమం దృశ్యౌ పులస్య క్రతుసంజ్ఞో ముని శకటస్య పశ్చాత్యౌ తదాపి పూర్వం ఉదితౌ దృశ్యేతే మధ్యే గగనమధ్యే తయోతాభ్యాం సమదక్షిణోత్తరరేఖాయాం యదస్మిన్యాద్యన్యతమం నక్షత్రమూర్జవేతానాన్వా తిష్టతే తేన నక్షత్రేణ తే యుక్తాః శతాబ్దం తిష్టంతి తేషాం ప్రత్యక్షం శతాబ్ద స్థిత్యుక్తిః కలిగతాబ్ద జ్ఞానోద్దేశార్థాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సప్తర్షీణాం తు అని శకటాకార తారా సప్తకము మునిమండలము. ఆ మునిమండలమున ప్రాగగ్రమున ఇరుసు స్థానములో తూర్పు దిక్కున మరీచి, దాని తర్వాత వంగిన నొగల ఆకారముతో సభార్యునిగా వశిష్ఠుడు, దాని తర్వాత కొంచెం ఎత్తుగా నొగలు మూలస్థానములో అంగిరుడు, దానికి దగ్గరగా పశ్చిమ చతుష్కమునకు ఈశాన్యమున అత్రి, అత్రికి దక్షిణమున పులస్త్యుడు, పులస్త్యునికి పశ్చిమమున పులహుడు, దానికి ఉత్తరమున చతుష్క వాయువ్యమున క్రతువు, వశిష్ఠుని దక్షిణమున సూక్ష్మతర అరుంధతి. ఆ మండలమున పూర్వభాగమున ఈ విషయమునే చెప్పినారు. మరీచి భగవానుడు ఆ పూర్వభాగమున ఉండును, అపరభాగమున వశిష్ఠుడు, అతనికి పరభాగమున అంగిరుడు, అతని తరువాత అత్రి, అత్రికి దగ్గరగా పులస్త్యుడు, పులహుడు, ఆ సన్నాను క్రమముగా క్రతు భగవానుడు, పూర్వాది తారడు వశిష్ఠుని ఆశ్రయించి అరుంధతి సాధ్వి. ఇలా ఉండగా మొదటివారు ఉదయమున కనబడతారో వారు పులస్య క్రతువులు శకటమునకు పశ్చాద్భాగమున ఉందరు. అయినను పూర్వోదీతులు కాన గగనము మధ్యలో కనబడతారు. వారికి సమానముగా సమదక్షిణ ఉత్తర రేఖలో అశ్విన్యాదులలో ఒక నక్షత్రము ఆర్జవముగా ఉన్నచో ఆ నక్షత్రముతో వారు కలిసి 100 సంవత్సరములుందరు అని ప్రత్యక్షముగా శతాబ్ది ఉక్తి కలిగత అబ్జ జ్ఞానోద్దేశకముగా చెప్పినారు. తేన సప్తర్షయో యుక్తాః తిష్ఠ్యంత్యబ్దశతం నృణాం తే తు పారీక్షితే కాలే ముఖాస్యాసన్ ద్విజోత్తమా. ఆ నక్షత్రములో సప్తర్షులు కలిసి 100 ఏండ్లు ఉందరు. ఆ సప్తర్షులు పరీక్షిత్తు కాలములో మగలలో ఉండిరి. తదా ప్రవృతస్య కలిః ద్వాదశాబ్దశతాత్మకః. అప్పుడు 1200 దివ్య వర్షములు పరిమితి కల కలియుగము ప్రవర్తించినది. యదైవ భగవాన్ విష్ణోరంసో యాతో దివం ద్విజా వసుదేవ కులోద్భూత తదైవాత్రగాతః కలిః. విష్ణు అంశతో వసుదేవ కులములో పుట్టిన భగవానుడు వైకుంఠమునకు వెళ్ళినప్పుడే భూమి మీదకు కలివెచ్చను. యావత్స పాదపాద్మాభ్యాం వస్పర్శే మాం వసుంధరాం తావత్ పృథ్వీం పరిష్వక్తుం సమర్థో నాభవత్ కలిః.
శ్రీహరి తన పాదపద్మములతో ఈ భూమిని సృష్టించి ఉన్నంత వరకు కలిపరుషుడు భూమిని తాకుటకు సమర్థుడు కాలేకపోయాను. గతే సనాతనస్యాంసే విష్ణోస్తత్ర భువో దివం తత్యాజసానుజో రాజ్యం ధర్మపుత్రో యుధిష్ఠిరః. సనాతనుడైన శ్రీ మహావిష్ణువు అంశ భూమిని విడిచి వైకుంఠమునకు వెళ్ళగానే ధర్మరాజు తన అనుజులతో పాటు రాజ్యమును విడిచెను. విపరీతాని దృష్ట్వా చ నిమిత్తాని హి పాండవః యాతే కృష్ణే చకారాదాసోభిషేకం పరీక్షితః. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత విపరీత నిమిత్తములను చూచిన ధర్మరాజు పరీక్షితునకు అభిషేకము చేసెను. ప్రయాస్యంతి యదా చైతే పూర్వాషాఢం మహర్షయః తదానందాత్ ప్రభృత్యేష గతివృద్ధం గమిష్యతి. ఈ మహర్షులు పూర్వాషాఢకు చేరినప్పుడు నందుని నుండి ఈ కలి తన గమనవేగమును పొందును. యస్మిన్ కృష్ణో దివం యాతః తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం తస్య సంఖ్యాం నిబోధమే. శ్రీకృష్ణుడు వైకుంఠమునకు వెళ్ళిన ఆ దినముననే కలియుగము ప్రవేశించినది. ఆ కలియుగ సంఖ్య నా వలన తెలియను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యస్మిన్ కృష్ణ ఇతి యస్మిన్ శ్రీకృష్ణ దివం జగామ తస్మిన్నహాని తత్క్షణ ఏవ కలియుగం ప్రతిపన్నం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్ణ అని ఏ రోజు శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠమునకు వెళ్ళునో ఆ దినమున ఆ క్షణమున కలియుగము ఏర్పడినది. 3 లక్షాణి వర్షాణం ద్విజమానుష్య సంఖ్యయా షష్ఠిశ్చైవ సహస్రాణి భవిష్యత్యేష వై కలిః. ఈ కలి 3,60,000 మనుష్య సంవత్సరములుండగలడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భగవద్యానకాలత్వేన కలేః ప్రస్తావాత్ తత్సంఖ్యా ప్రథమాంశోక్తాపీహా నూద్యతే 3 లక్షాణీతి అత్ర సంధ్యాది వర్జితా వివర్జితా కలి సంయోక్త పరీక్షిత్కాలే కలి సంధ్యాదిత్వాత్ శతాని తానీత్యత్ర తు దివ్యద్వాదశాబ్జా శతమితి సంధ్యాది సహిత సంఖ్యోక్త శతాని తాని దివ్యానాం సప్తపంచశ సంఖ్యయా నిశేషేణ గతే తస్మిన్ భవిష్యతి పునఃకృతిం. ఈ కలి 3,60,000 మనుష్య సంవత్సరములుండగలడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. కలికాలము భగవద్ధ్యాన కాలముగా ప్రస్తావించినందున కలి సంఖ్య ప్రథమాంశంలో చెప్పినను ఇక్కడ కూడా మరలా అనువాదము చేయబడుచున్నది. 3 లక్షాణి అని ఇక్కడ సంధ్యాదివర్జిత కలి సంఖ్య చెప్పబడినది. ఈ కలియుగము దివ్యములైన 1200 సంవత్సరముల సంఖ్య. ఇట్లు పూర్తిగా కలియుగము పోతే మళ్ళీ కృతయుగము వస్తుంది. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రస్య ద్విజసత్తమః యుగే యుగే మహాత్మనః సమతీతా సహస్రశః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు మహానుభావులు ప్రతి యుగమున వేల కొలది గడిచిపోయినారు. బహుత్వాన్నామధేయానాం పరిసంఖ్యా కులే కులే పౌనరుక్త్యాది సామ్యాశ్చ నమయా పరికీర్తిత. ప్రతి కులములో నామధేయములు చాలా ఉండును. పునరుక్తి కూడా అనగా వచ్చిన పేరే మళ్ళీ వచ్చును కాన వారి సంఖ్యను పేర్లను చెప్పుటలేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బహుత్వాదితి ప్రతికులం నామానంత్య పౌనరుక్తాభ్యాం పరిసంఖ్యా పరితః సంఖ్యానోక్త. బహుత్వాతని ప్రతికులములో నామములు అనంతములు పునరుక్తములు కూడా, అందువలన సమగ్రముగా సంఖ్యను చెప్పుటలేదు. దేవాపి పౌరవో రాజా పురుషేక్ష్వాకు వంశజః మహాయోగ బలోపేతౌ కలాపగ్రామ సంశ్రితౌ. పౌరవరాజు దేవాపి ఇక్ష్వాక వంశుడు పురువు వీరిద్దరూ మహాయోగ బలముతో కలాప గ్రామమును ఆశ్రయించుందురు. కృతే యుగే ద్విహాగమ్య క్షత్ర ప్రవర్తకౌ హితౌ భవిష్యతో మనోర్వంశ బీజభృతౌ వ్యవస్థితౌ. కృతయుగము వచ్చిన తర్వాత ఆ ఇరువురు ఈ భూమి మీదకు వచ్చి క్షత్రియ కులమును ప్రవర్తింపచేతురు. వారి మనువంశమునకు బీజభూతులుగా ఉంటారు. ఏతేన క్రమయోగేన మనుపుత్రైర్వసుందరా కృతత్రేతా ద్వాపరాణి యుగాని 3 యుజ్యతే. ఈ కర్మయోగముతో ఈ భూమిని మనుపుత్రులు కృత త్రేత ద్వాపర యుగముల 3 అనుభవించెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతేనేతి కృత త్రేత ద్వాపరాణీతి యుగత్రయం భుక్తివచనం కలేర్ అల్పక్షత్రాత్వాత్.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏతేనా అని కృత త్రేత ద్వాపరాది అని యుగత్రయ భుక్తి వచనము కలియుగమున అల్పక్షత్రియులున్నందున అని తెలియను. కలౌతే బీజభూతాస్తు కేచిత్ తిష్టంతి వై మునేయదైవ దేవాపి పురు సాంప్రతం సమధిష్టతో. కలియుగమున బీజభూతులుగా కొందరు అట్లే అనగా అదే స్థితిలో ఉందరు. ఇప్పుడు దేవాపి పురుగులున్నట్లుగా. ఏషతు దేశతో వంశః తవోక్తో భుజామయా నిఖిలో గదితుం శక్యో నైష వర్షసతైరపి. ఈ రాజుల వంశము ఉద్దేశముగానే అనగా సూక్ష్మముగా సంగ్రహముగా చెప్పితిని, సంపూర్ణముగా 100 ఏండ్లలోనూ చెప్పజాలము. ఏ తే చాన్యే చ భూపాలాః యైరత్ర క్షితిమండలే కృతం మమత్వం మోహాందైః నిత్యం హేయ కళేబరే. ఈ రాజులు ఇతర రాజులు కూడా ఈ భూమండలములో ఉన్నవారు మోహాంధులే. ఈ విడువదగిన శరీరమున మమతను అనగా నాది అని భావించిరి. కథం మమేయమచలా మత్పుత్రస్య కథం మహీ మద్వంశస్యేతి చింతార్త జగ్మురంతమిమే నృపాః. ఈ భూమి నాది, తరువాత నా పుత్రునిది, ఆ తరువాత నా వంశము వారిది ఎట్లగును అను చింతతోనే ఆర్తులై ఆ రాజులందరూ అంతమనందరి. సశేషము. జై శ్రీమన్నారాయణ.